అందరికీ నమస్కారం. బ్రాహ్మణ కార్పొరేషన్ను తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు 500 కోట్ల రూపాయలతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణులకు అనేక విధాలుగా పథకాల ద్వారా గరుడ కానీ అనేక పథకాలు దాంట్లో 238 కోట్లు సుమారుగా కూడా బ్రాహ్మణులకి అనేక మంది లబ్ధి పొందడం కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రాహ్మణులను మోసం చేసి ఎలక్షన్ టైంలో బ్రాహ్మణ కార్పొరేషన్కి 1000 కోట్ల రూపాయలు మేము మంజూరు చేస్తాము అని చెప్పి మోసపూరితమైన మాటలతో బ్రాహ్మణులను మభ్యపెట్టి ఈ రోజున బ్రాహ్మణ కార్పొరేషన్ని నిర్వీర్యం చేయడం కూడా జరిగింది. అంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక ఇంట్లో 2 వృద్ధులుంటే ఆ వృద్ధులకి 2 పెన్షన్లు వచ్చేవి. వృద్ధులు కొడుకులు ఆసరా లేకపోయినా ఆ వృద్ధుల పెన్షన్తో ఆ 2000 రూపాయలు 4000 రూపాయలతో ఆ వృద్ధులు బతికేవాళ్ళు. కానీ ఈ రోజున అదే పెన్షన్ని జగనన్న ఇదని చెప్పిన పెట్టుకొని తీసుకొని వచ్చి ఆ పెన్షన్లు ఎత్తేయడం జరిగింది. ఇంట్లో ఒక పెన్షన్ ఇస్తాము, రెండో పెన్షన్ ఇవ్వము అని. మరి ఈ రోజున బ్రాహ్మణ కార్పొరేషన్ ఏమైపోయింది? అనేక మంది ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే బ్రాహ్మణులు ఈ రోజున చాలా ఇబ్బందికరంగా జరుగుబాటు లేని తనంలో ఉన్నవాళ్ళు చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు. ఆ రోజున అన్నారు, మీకు ఎమ్మెల్యే సీట్లు కావాలా, కార్పొరేషన్ కావాలంటే మాకు కార్పొరేషనే కావాలి, ఎమ్మెల్యే సీట్లు మాకెందుకండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కోనా రఘుపతికి మల్లాది విష్ణుకి మరి బ్రాహ్మణ తరఫున మరి సీట్లు ఇస్తే మరి వాళ్ళు బ్రాహ్మణులకి ఏమి ఉద్ధరించారో మరి వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. మరి బ్రాహ్మణ కార్పొరేషన్లో ఏ రోజు కూడా అసెంబ్లీలో మరి మాట్లాడటానికి వాళ్ళకి తీరిక చెక్కలేదా? మేము బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన వాళ్ళము అని చెప్పే కదా మీరు సీట్లు తీసుకొని ఓట్లు వేయించుకొని గెలుచుకొని మీరు పార్టీలోకి వెళ్ళి మీరు ఇచ్చేసింది. మరి ఎందుకు మరి కార్పొరేషన్ గురించి ఏ రోజు కూడా మీరు మాట్లాడలేదు? అదేవిధంగా ఇటీవల కాలంలో దేవాలయాల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఈ మధ్యకాలంలో కనకదుర్గమ్మ వారి యొక్క సింహవాహనాలు పోతే పోయినా ఏముందిలే అని చెప్పని మాట్లాడారు. రథం కూడా తగలబడితే ఏముంది, 1 కోటి రూపాయల రథమేగా పోతే పోయింది ఏముందిలే అని చెప్పని మాట్లాడారు. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో వచ్చే ధనాన్ని తిరుపతి కార్పొరేషన్కి ఎలా మళ్ళిస్తున్నారో కూడా అర్థం కాని విషయం. ఒక దేవాలయాలకు సంబంధించిన ధనాన్ని దేవాలయాలకి ఖర్చు పెట్టకుండా వీళ్ళ సొంత నిధుల్లాగా వీళ్ళు వాడుకోవటం అనేది అది ఎంతవరకు సమంజసము? మరి అనేక మంది చెప్తున్నారు కదా, ఇది చెత్త పన్ను పెట్టారు, అన్ని కరెంటు బిల్లులు పెంచారు, అనేక విధాలుగా అనేక రూపాల్లో మరి పన్నులు వసూలు చేస్తున్నప్పుడు ఈ ధనమంతా ఎక్కడికి వెళుతుంది, ఎవరి జేబులోకి వెళుతుంది? మరి అర్థం కాని విషయం. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం రావటం లేదా? తిరుపతిలో డబ్బు రావట్లేదా? మరి ఆ వచ్చిన ఆదాయం అంతా ఏమైపోతుంది? మనం ఆలోచించాల్సిన విషయము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏమైనా పెరిగిందా? మేము పథకాలు ఇస్తున్నాము, జనానికి మేము డబ్బులు వేస్తున్నాము అని చెప్పేసేసి మాట్లాడుతున్నారు. డబ్బు వేయటం అనేది ఎవరైనా వేస్తారు, నేనైనా వేస్తా. డబ్బు ఉంటే ఏముంది, బటన్ నొక్కటం ఎంతసేపు, అది ఎవరైనా నొక్కుతాం బటను. వీళ్ళందరూ చెప్పుకున్నారు, వైసీపీ నాయకులు, మా నాయకుడు బటన్ నొక్కి మేము డబ్బులు వేస్తున్నాం, డైరెక్ట్గా ప్రజలంట్లోకి వెళ్ళిపోతున్నాయని అంటున్నాడు. డబ్బు వచ్చే మార్గం ఏంటి? మరి 4.5 సంవత్సరంలో ప్రజల్ని ఎంత మోసం చేశారంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూల్చడమే తప్ప కట్టటము అనేది ప్రశ్నే లేని పరిస్థితి అయింది. ప్రజావేదికతో మొదలుపెట్టి ఈరోజు రుషికొండ వరకు కూడా అన్నీ తవ్వుకోవటం వరకే సరిపోయింది తప్ప ఒక అభివృద్ధి పని మాత్రం చేయలా. మరి అసలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి నాకు తెలిసి మా ఊహ తెలిసినంత వరకు కూడా అనేక మంది ముఖ్యమంత్రులను చూశాం, కానీ ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి ఇంత అంటే చెప్పకూడని మాట, ఎంత పరిపాలన ఎంత బాగుంది అని అంటే అసలు చెప్పుకోలేని మాటలు అన్నమాట అవన్నీ కూడా. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన పెద్ద దరిద్రం. అభివృద్ధి నోచుకొని ఆంధ్రప్రదేశ్ పక్కన రాష్ట్రమైన తెలంగాణ రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ అనేక కంపెనీలు తీసుకొస్తూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంటే ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలోలక్షణ అంటూ చదువుకున్న నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పరిగెత్తుకుంటూ పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక్కసారి రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి. మనం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనం ఎంత బాగున్నామో, అభివృద్ధి పదంలో ఎంత ముందుకు వెళ్ళామో, ఈ రోజున హైదరాబాద్ మెగా సిటీగా తయారైంది అంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఎంత కృషి పట్టుదల ఉందో ఒక్కసారి మనం రాష్ట్ర ప్రజలు మనం ఆలోచించాలి. మనం ఆలోచించుకోకపోతే మనం ఏ విధంగా ఎంతకి మనం దిగజారిపోతున్నామో మన భవిష్యత్తే మనకు తెలిసిపోతుంది ఈ రోజున. కనుక రాష్ట్ర ప్రజలు ఒక్కసారి మనం ఆలోచిద్దాం. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మరలా మన అభివృద్ధి జరుగుతుంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది,
నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ రోజున కంపెనీలు వస్తే తద్వారా దాని మీద వచ్చే ట్యాక్సుల రూపంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎంతో విధంగా ముందుకు తీసుకువెళ్ళవచ్చు. ఈ రోజున అమరావతి చూస్తే నిర్వీర్యం చేసేసాడు. రావటం 3 రాజధానులు అని చెప్పి జనాలని మళ్ళా ఎక్కడ ప్రశ్నలు అడుగుతారేమో అని చెప్పని, ఎక్కడ పరిపాలన చేయాల్సి వస్తుందో అని చెప్పేసేసి రావటం ప్రజావేదికను కూల్చేటప్పుడు అది కొంతకాలం గడిపాడు. ఆ తర్వాత 3 రాజధానులు అని చెప్పని కొంత సమయాన్ని కాలయాపన చేశాడు. ఇది మళ్ళీ 3 రాజధానుల ఉద్యమం బాగా ఉధృతం చెందుతుండగానే ఉద్యోగస్తుల యొక్క జీతాలు కట్ చేయడం మొదలు పెడితే ఉద్యోగస్తులు మళ్ళీ డైవర్ట్ చేయడం మొదలుపెట్టాడు. వైజాగ్ మారుస్తామని చెప్పని మళ్ళా కొంతకాలాన్ని గడిపాడే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిగా ఏ పదంగా ముందుకు తీసుకెళ్లాడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. రాష్ట్ర ప్రజలారా, ఇప్పటికైనా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకొని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము.